వద్దు అనుకుంటే ప్రభుత్వాలు చిటికలో కూలిపోతాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ నేపాల్ ప్రధాని కేపీ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సైన్యం సూచనలతో ఆయన ఇప్పటికిప్పుడే తన పదవికి రాజీనామా చేశారు. కొద్ది రోజులుగా నేపాల్లో చాలా హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. దీనికి కారణం అక్కడి ప్రభుత్వం సోషల్ మీడియా మీద బ్యాన్ విధించడం. దీంతో లక్షలాదిగా ప్రజలంతా రోడ్డెక్కారు. ముఖ్యంగా యువత జెన్ జీ పేరుతో పెద్ద పోరాటాన్ని స్టార్ట్ చేశారు. దీంతో సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది ప్రభుత్వం. అయినా కూడా ప్రజలు వెనకడుగు వేయలేదు. వాళ్ళు ఎంత కోపంతో ఎంత ఆగ్రహంతో ఉన్నారంటే సైన్యం దగ్గర వెపన్స్ లాక్కుని పార్లమెంట్ భవనంలోకి వెళ్లి నేపాల్ పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టేశారు. అక్కడితో ఆగలేదు. ప్రధాని నివాసాన్ని, ఆ దేశ అధ్యక్షుడు రామచంద్ర నివాసాన్ని కూడా తగలబెట్టేశారు. అసలు వాళ్ళకి ఎంత కోపం ఉందంటే ఆ దేశ ఆర్థిక మంత్రిని చొక్కా పట్టుకుని రోడ్డు మీదకి లాక్కొచ్చి అతన్ని చితక్కొట్టారంట. ఇక పరిస్థితి చేయి దాటిపోవడంతో అక్కడ ప్రభుత్వం సోషల్ మీడియా మీద బ్యాన్ ని ఎత్తేసింది. అయినా కూడా ఆందోళనకారులు వెనక్కి తగ్గట్లేదు. ఎందుకంటే మేం చేస్తున్న ఈ ఆందోళన సోషల్ మీడియా బ్యాన్ గురించి కాదు. అవినీతి, అక్రమాలు, బంధుప్రీతిలో కూరుకుపోయిన ఈ కేపీ ఓలీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మా లక్ష్యం అంటున్నారు. అసలు కేపీ ఓలీని మాకు అప్పగించండి అంటున్నారు ఆందోళనకారులు. బుల్లెట్లకు కూడా ఎవరు భయపట్టలేదు. మరోవైపు కేపీ ఓలీని, ఆయన మంత్రివర్గంలో ఉన్న 10 మంది మంత్రుల్ని దేశం దాటించే ప్రయత్నాల్లో ఉంది సైన్యం. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశానికి తరలించారంట. కాఠ్మండు ఎయిర్పోర్ట్ కూడా మూసేశారు. చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ప్రస్తుతం నేపాల్. ఈ 11 మందిని కూడా దేశం దాటించడానికి సాయంత్రం లోపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇవాళ సాయంత్రం లోపు కొత్త ప్రధాని ఎన్నుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. చూడాలి మరి కొత్త ప్రధాని ఎన్నిక తర్వాతైనా నేపాల్లో పరిస్థితులు సద్దుమణుగుతాయేమో.